భూమి ధర 10,000 రూపాయలు మార్కెట్ వాల్యూ వేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ వేస్తున్నారు అని చూపించండి. ఆ ఊరికి వెళ్దాం, అక్కడ భూమి కొనిపించండి, కొనుక్కుందాం, ఖచ్చితంగా కొనుక్కుందాం, అదేదో చూపించండి. ఎందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారు? లేదా ఒకసారి సిగ్గుతోనన్నా తలదించుకుని ఆలోచించండి. లేకపోతే కోర్టు మెట్లు ఎక్కితేనే చెల్లింపులు, అది కూడా న్యాయస్థానం ముట్టికాయలు వేసినప్పుడే. ఇప్పటికే 800 కోట్ల బిల్లులకు కేసులు వేసిన గుత్తేదారులు అత్యధికంగా R&Bలోనే. ఇదేం దౌర్భాగ్యం అంటే మండిపాటు. ఖచ్చితంగా కట్టకుండా వెయ్యకుండా డబ్బులు నొక్కేసేటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు చిట్ట చివరి 6 నెలల్లో అడ్డదిడ్డంగా ఇచ్చేసినటువంటి కాంట్రాక్టులు. మన అన్నోడికల్లా కాంట్రాక్టులు ఇచ్చాడు. వాడు 6 నెలల్లో పూర్తి అయిపోతుంది, బాబు డబ్బులు ఇచ్చేస్తాడు అనుకుంటే పశువు కుంకుమ మీదకి డబ్బులు మార్చేసి వెళ్ళిపోవడం. ఆ బిల్లులు 4.5 ఏళ్ళైనా కట్టాల్సి వస్తూనే ఉంది. అట్లాగా అడ్డదిడ్డంగా ఎట్లా ఇచ్చేసావు ఈ 4 నెలల్లో, చిట్ట చివరి 6 నెలల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ లిస్ట్ తీస్తే అది కాకుండా ఇంకేం పెండింగ్లు ఉన్నాయి అన్నటువంటిది ఓసారి లెక్క తీస్తే బాగుంటుందేమో. ఇకపోతే రండి ఆధునిక ఆంధ్రప్రదేశ్కి పునాదులేద్దాం. రాష్ట్ర దశ దిశ మార్చేలా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి